నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఇక సింహరాశి వారు ఏ ఆలయాల్ని సందర్శిస్తే వాళ్ళకి జీవితం బాగుంటుంది అంటారు? అండ్ ఏ పరిహారాలు చేస్తే వాళ్ళకి బాగుంటుంది? తప్పకుండా అమ్మ. సింహరాశి అనగానే చాలా అంటే చాలా ఎంత మంచివారు అనేటువంటి విషయాన్ని నేను నా నోటితో చెప్పలేను. చాలా మంచివారు. వారు మాట్లాడుతుంటే మనకే సిగ్గు అనిపిస్తుంది. సిగ్గు అంటే ఐ మీన్ అయ్యో వీరేంది ఇట్లా అనుకుంటున్నారేంది ఒక భయం అనిపిస్తుంది మనకు. సిగ్గు మీన్స్ ఒక మొహమాటం కానీ ఒక భయం కానీ అలాంటివి కొన్ని ఏర్పడేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఎందుకు అంటే సింహరాశి వారు ఎంత అధికారం చెలాయించాలని కానీ లేదా వారి మాటే సాగాలి అనేటువంటి విధానం కావచ్చును, లేదా ఆధిపత్యం చెలాయించాలి అని అనుకునేటువంటి పరిస్థితులు కావచ్చును, ఇలాంటివి కొన్ని వారికి ఎక్కువగా ఉంటాయి ఆ లక్షణాలు వారి. అయితే ఈ లక్షణాలు తెలిసినటువంటి వారికి వారు మాట్లాడితే ఒక భయం. ఫైనల్ అదేదో సినిమా ఉంటుంది కదా, శ్రీహరి పాపం చనిపోయినటువంటి శ్రీహరి గారు చెప్తాడు ఇది ఫైనల్ అంటాడు. డి సినిమానో అదేదో రెడీ ఏదో అందులో విలన్ గా ఉంటాడు అన్నట్టు. అట్లా ఫైనల్ అంటే ఇక ఫైనల్ అంతే, మళ్ళీ ఏది మాట్లాడద్దు. ఇక 10 మంది ఉంటే ఆ 10 మందిలో వీరి మాటే చెల్లాలి. ఇప్పుడు ఒక సింహముకు ఓటమి తెలియదు అంటే ఐ మీన్ అది నడుస్తూ వెళుతూ ఉండే క్రమంలో కుక్కలు మురిగినా కూడా అది పట్టించుకోదు. అంటే దాని భావన వేరే, వీరి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే. ఆల్మోస్ట్ తీసి పక్కన పెట్టేటువంటి పరిస్థితి అయితే ఉండదు. మంచు పర్వతం చూస్తే పెద్దగా అమ్మో అనిపిస్తుంది, దాని దగ్గర పెడితే చల్లగా ఉంటుంది. సో వీరితో దూరంగా మాట్లాడితే అంతే ఉంటుంది. అమ్మ వీడు ఇంతేరా చెప్తే వినడు, మహామొండి వీని మాట వినాలి, మనది ఏది కూడా ఫైనల్ కాదు మాట, ఇక ఆయనదే ఫైనల్ అందరికీ తెలుసు, అయినా ఏదో కూర్చోవాలి తప్పదిగా అన్నట్టుగా ఉంటుంది మీటింగులలో కానీ వారితో ఉండేటువంటి వారికి కానీ. సో అలా ఉండేటువంటి సందర్భాలలో వారిని అర్థం చేసుకుంటే అట్లా కాదన్నా ఇట్లా 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 అట్లా కాదు సార్ ఇట్లా ఇది పరిస్థితి అన్నట్టుగా చెప్తే మాత్రం చాలా బాగుంటుంది. సో అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ సింహరాశి వారికి గత 2025 మార్చి ఏప్రిల్ నుండి కూడా కొంత బాలేదు పరిస్థితి వీరిది. సింహరాశి వారి యొక్క పరిస్థితి అసలే బాలేదు. మరి వీరు ఏ దేవాలయాన్ని దర్శించడం ద్వారా వీరికి మంచి పుణ్యం లభిస్తుంది అని అనుకునేటువంటి విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఇందులో వీరి గురించి కొంచెం చెప్పుకున్నాం కానీ ఇది కొంచెం బాగా లెంత్ అయిపోయింది పాపం వీరి స్వభావానికి. అయితే వీరిని పొగడడం ఇష్టం, పొగిడించుకోవడం ఇష్టం, కానీ బయటపడదు అట్లా ఉంటుంది. సో గమ్మత్తు అంత వీరిది. ఏదేమైనా కూడా సింహరాశి వారికి మన గడిచిన 2025 మనం చెప్పినప్పటి నుంచి బాగాలేదు. ఇప్పుడు ఈ 2-3 నెలల నుండి కూడా చాలా అంటే చాలా ఇబ్బందికరంగానే ఉన్నది వ్యవస్థ. చాలా అంటే చాలా ఇబ్బందికరంగానే ఉన్నది. మరి అది ఇల్లు చేంజ్ చేయాలని కానీ, ఇల్లు కొనడమో తొందరపడి అపార్ట్మెంట్ కానీ అడ్వాన్స్ ఇవ్వడమో, లోన్ రాకపోవడమో, లేక ఇంకేదైనా ఇబ్బంది కలిగించే సందర్భాలు మాత్రం చాలానే ఉన్నది. సో వాహనం కొనుగోలు చేయాలని కానీ, వాహనం అమ్మడం అనేటువంటి ఆలోచన కానీ, లేదా 1-2 అని కాదు చాలా విషయాలలో వాహన ప్రమాదాలు కానీ, తీర్థయాత్రలకు వెళ్ళాలి అనే ఆలోచనలు కానీ, అనుకోకుండా కోయిన్సిడెన్స్గా తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ, సో చాలా అంటే చాలా మార్పులు చేర్పులు వీరి జీవితాలలో జరిగిపోయినవి. సో ఇంకా వీరికి నమ్మక ద్రోహాలు జరిగిపోవడం కానీ, వీరి కింద పనిచేసేటువంటి వారే వీరికి నమ్మక ద్రోహం చేయడం కానీ, అదేవిధంగా ప్రజెంటు ఏమైనా కాలుకో చేతికో దెబ్బలు తాకడం కానీ, గొంతు సమస్యనో నోటి సమస్యనో చెవి సమస్యనో రావడం, ఈఎన్టీ సమస్యలు రావడం కానీ గత కొంతకాలంగా. అదేవిధంగా ఈ సింహరాశి వారికి వివాహ సంబంధాలు చూసే క్రమంలో తండ్రి లేని సంబంధాలు రావడాలు అధికంగా ఉండడము, వివాహానికి సంబంధించినటువంటి ఇలాంటివి ఇక పెద్ద మొత్తంలో బిజినెస్ పెట్టి లాస్ అయిపోయినటువంటి దాఖలాలు ఉన్నవి. 2025లో పెద్ద మొత్తంలో భూ సంబంధిత మోసపోవడం కానీ, లాస్ అయిపోవడమో, స్ట్రక్ అవ్వడమో కూడా ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా సింహరాశి అంటే మా మీ మే పేర్లతో ఉండేటువంటి వారందరూ కాళ్ళ నొప్పులు, కాళ్ళకు దెబ్బలు తాకడాలో, యాక్సిడెంట్స్, త్రుటిలో తప్పిన ప్రమాదము అని అనుకునేటువంటి సందర్భాల్లో ఇలా ఎక్కువగా ఉన్నట్టుగా ఉన్నది అమ్మవారి యొక్క సమాధానం. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క సింహరాశి వారు ఖచ్చితంగా కూడా
వీరు ఏమిటి అంటే మల్లికార్జున స్వామి, శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న తర్వాత, దర్శించుకోక ముందు వీరి జీవితం ఖచ్చితంగా మార్పు అనేటువంటిది ఉంటుంది. ఓకే. అదేవిధంగా మహాబలేశ్వర్ టెంపుల్ కూడా వీరికి సూపర్. మహాకాళి అమ్మవారిని దర్శించిన, మహాకాళేశ్వరుని దర్శించినా కూడా బాగానే ఉంటుంది. ఇంకా అన్నిటికంటే అద్భుతమైనటువంటిది ఏమిటంటే మధుర మీనాక్షి అమ్మవారి దేవాలయాన్ని దర్శించితే ధనపరమైనటువంటి ఇబ్బందుల నుండి అన్నీ తొలగిపోవచ్చును. అత్యంత అద్భుతంగా, సుందరంగా వీరి జీవితము అనేటువంటిది ముందుకు వెళుతుంది. సో మరొక మారు నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది ఖచ్చితంగా వీరి జీవితంలో మార్పు ఉంటుంది. ఎందుకు అంటే అది మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రేక్షకులకు మీ జీవితంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు, నాకు తెలుసు. అదేమిటి అనేది నన్ను తెలివి కల్లోళ్ళైతే, అదృష్టవంతులైతే నన్ను కలుస్తారు, అంతే. సింహరాశి వారికి ఏ ఆలయాలు సందర్శిస్తే ఎలా ఉంటుంది అనేది చాలా క్లుప్తంగా వివరించారు. మీకు ధన్యవాదాలు. మహాదేవ.